ఎట్లా వచ్చాము, ఎట్లా ఉన్నాము, ఇవాళ దేవుడి మాటలు అనేకులకు చెప్పిస్తున్నాడంటే నిజంగా దేవుడి కార్యాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాయో మనకి తెలియదు. అలాగే మీ జీవితంలో మీ ద్వారా ఎవరిని మారుస్తాడో దేవుడు మీకు తెలియదు. ఆమేన్. అయితే ఆయన మార్చాలి అంటే నీకు కదలిక ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, బలము ఉన్నప్పుడే నువ్వు దేవుడి కోసం పరిగెత్తే మంచి పాత్రగా నువ్వు రెడీ అవ్వాలి. ఆమేన్. ఎందుకో తెలుసా? నరులు మరణించిన తర్వాత బ్రతుకుదురా? ప్రశ్న వేశాడు మీకు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు యోబు ద్వారా. బ్రతుకుతారా? మాకు తెలియదండి, ఏమైపోద్దో, చచ్చిపోతాం అంతే అంటారా? అది తెలియజేయడానికి దేవుడు ప్రతి ఆదివారం ఇక్కడ వాక్యం చెప్పిస్తున్నాడు. ఆమేన్. మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, క్రమం తప్పకుండా రండి, వాక్యంలో బలపడండి, నేర్చుకోండి. ఎందుకు నేను ఈ మాట మీకు ఇంత ఖండితంగా చెబుతున్నానంటే, మీకు అందరికీ తెలుసు, మీ ఎవరి దగ్గర నుంచి మేము రూపాయి ఆశించే సేవకులమే కాము, అవునా కదా? కానీ ఎందుకు మేము ఖండితంగా మిమ్మల్ని రండి అంటున్నామంటే, మేము చెప్పినా చెప్పకపోయినా, మేము ఆపినా ఆపకపోయినా, మేమున్నా లేకపోయినా ఖచ్చితంగా కనుమూయాలి ఒకరోజు. దీన్ని ఎంతమంది నమ్ముతారు చెప్పండి? అందరూ నమ్ముతారు. హఠాత్తుగా ఊహించని విధంగా మన మరణం మనకి సంభవిస్తుంది. సంభవిస్తుంది. అయితే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే అనాలోచన కొంతమందికి ఉండొచ్చు. ఇంతటితో జీవితం అయిపోతుందనే ఆలోచన కొంతమందికి ఉండొచ్చు. ఇదే జీవితం అనే ఆలోచన కూడా మరి కొంతమందికి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మనుషులకున్న లక్షణం ఏంటంటే, స్వభావం ఏంటంటే, ఈ మనుషులు మొదటి నుంచి ఎవరినైతే చూసుకుంటూ వస్తారో వాళ్ళ యొక్క ఉనికిని పుణికిపుచ్చుకుంటారు. అంటే వాళ్ళ యొక్క ఉనికిని, వాళ్ళ యొక్క ఉద్దేశాలని, ఆలోచనలను. మా తాత మా తండ్రికి పలాంది నేర్పించాడు అనుకోండి, దాన్ని నిజమని చెప్పి అందులోనే ఉండిపోతాం మేము. మా తండ్రి మాకేదన్నా నేర్పించాడు అనుకోండి, మేము అందులోనే ఉండిపోతాము. అలాగే నేను నా పిల్లలకి ఏదైనా నేర్పిస్తే నా పిల్లలు అందులోనే, అవునా కదా? దీన్ని ఎవరన్నా కాదనగలరా? ఎవ్వరు కాదనలేరు. నా స్నేహితుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన ఒక చిన్న రాయి ఉంటుంది. హైదరాబాదులో కొన్ని తాండాసులో జరిగే విషయం నేను చెబుతున్నాను. వాటికి గాజులు, క్లాతులు, నేను ఎవరిని వ్యతిరేకించట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు కూడా. వాటి దగ్గరికి నా చిన్నతనంలో నన్ను రమ్మని చాలా బలవంతం చేశారు. అంటే నేను అప్పుడు డిప్లొమా జాయిన్ అయ్యాను అంతే, 10th అయిపోయి. అప్పటికి నాకు సుమారు 17 సంవత్సరాలు పైబడ్డాయి. నాకు తెలుసు, అప్పటికి ఊహ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంది ఏమి లేదు, కానీ ఆ రాతి చుట్టూ, ఆ చెట్టు చుట్టూరా తిరుగుతున్నారు. తిరిగి వాళ్ళ మనసులోది జరగటానికి కడితే ఒక క్లాత్ కడుతున్నారు, దానికి పసుపు పూసి. వాళ్ళకి నచ్చిన క్లాత్, రెడ్ అయితే రెడ్, ఎల్లో అయితే ఎల్లో, ఆరెంజ్ అయితే ఆరెంజ్, వైట్ అయితే వైట్. స్త్రీలైతే గాజులు కడుతున్నారు. నేను మా స్నేహితుడిని అడిగాను, ఏంటిది ఇది? అది రాయి కాదా, ఇది చెట్టు కదా? ఇదే వేపల్లో మనం విరుచుకొని పొలు తోముకుంటాం, అదే వేప ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వాడతాం. అదే రాతి మీద మనము ఒక చిన్న అరుగులా కట్టుకుని కూర్చుంటాం. అదే రాతి మీద కొండ ప్రాంతాలకు పోయినప్పుడు బయటికి మోషన్కి వెళ్తాం. అదే రాతి మీద మనం మల విసర్జన జరిగిస్తాం. ఏం చేస్తున్నారు మీరు అని అడిగినప్పుడు వాడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మా తాత వాళ్ళు మా నాన్నకి నేర్పారు, మా నాన్న మాకు నేర్పాడు. అర్థమైందా మీకు? అది నిజమా ఒట్టిదా, అది దేవుడా దేవుడు కాదనేది వాళ్ళకి తెలియదు. ఒక రాతిని అనేక విధాలుగా మనం వాడతాం, అనేక విధాలుగా దాన్ని రూపొందిస్తాం, అనేక విధాలుగా దాన్ని స్ట్రక్చర్ డిజైన్స్ చేస్తాం, దాంతో అనేక విధాలుగా దాన్ని చెడుకు వాడతాం, మంచికి వాడతాం. అవునా? మనుషుల చేత వాడబడేది ఎప్పుడన్నా దేవుడు అనబడుతుందా? ప్రేమైన దేవుని వారలారా, అనబడుతుందా? దేవుడు అంటే దేవుడు చెప్పినట్టు మనిషి వినాలి. దేవుడు ఎలా వాడుకుంటే మనిషి అలా వాడబడాలి, అప్పుడే వాడు మనిషి అవుతాడు. ఒకవేళ దేవుడే మన ద్వారా వాడబడితే దేవుడికి ఎక్కడుంది శక్తి? అర్థమైందా? అంటే ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళకి తెలియదు అది నిజమా, వాస్తవమా, అబద్ధం అనేది తెలియదు. అంటే వాళ్ళ నమ్మకాన్ని నేను తప్పు అనడం లేదు.
వాళ్ళు నమ్మారు దాన్ని. వాళ్ళ పెద్దలు ఆచరించారు కనుక వాళ్ళు నమ్మారు. అదే నిజమనే భ్రమలో ఉండిపోయారు వాళ్ళు. అదే నిజమనే భ్రమలో ఉండిపోయారు. అయితే ఈరోజు వారానికి ఒకసారి వస్తున్న మనము, దేవుడి కోసం బ్రతకాలి అనే ఆలోచన కలిగిన మనము, దేవుని దృష్టిలో బహు గొప్పగా ఉండాలనుకునే మనము, ఆదివారం 7 అవుతుంది, చర్చికి రావాలి, చర్చికి వస్తే దేవుడు మాతో మాట్లాడతాడు, పాటల ద్వారా దేవుడిని మహింపరచాలి, దేవుడితో మనం మాట్లాడే సమయం ఇక్కడ దొరుకుతుంది అని ఆసక్తిగా వచ్చే మనము ఏ నమ్మకంతో వస్తున్నాం అంటే, ఇతర గ్రంథాలు, ఇతర మతాలు, ఇతర వర్గాలు ఏమి చెప్పాయో నాకు తెలియదు, కానీ నేను పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథం మాత్రం ఏమి చెబుతుందంటే, నీకు మరణం తర్వాత మరో జీవితం ఉంది కనుక నువ్వు చర్చికి రావాలి. ఆమేన్. నువ్వు మరణించిన తర్వాత నీకు జీవితం ఉంది కనుక నువ్వు చర్చికి రావాలి. నువ్వు మరణించిన తర్వాత మరొక లైఫ్ నీకు ఉంది కనుక నువ్వు ఇక్కడికి రావాలి. తప్పితే ఇక్కడికి రావడానికి నీకు అంతకు మించి వేరే పని ఏమీ లేదు. అది రావాలి అంటే నిన్ను నువ్వు శుద్ధుడిగా చేసుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధురాలుగా మార్చుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధుడిగా మార్చుకోవాలి, నిన్ను నువ్వు దేవుడికి ఇష్టమైన ఒక పాత్రగా మార్చుకోవాలి. అప్పుడే నువ్వు వచ్చిన దానికి అర్థం ఉంటుంది. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా వేస్ట్. అలాంటి వారు రాకపోవటమే దేవుడి దృష్టిలో మంచిదని చెప్పాడు దేవుడు. అంటే మార్పు ఉండాలి. ఒక విద్యార్థి చదువుతున్నప్పుడు విద్యార్థిలో కొద్దిగా మార్పు రావాలి. లేకపోతే వాడు ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడన్నట్టు అక్కడే ఉంటాడు. 10 సంవత్సరాలు చదువుతున్నాడు, అవునా? 10లో ఏమి నేర్చుకోవాలా? ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఎక్కడ ఉంటాడు చెప్పండి? మీరు ఆసక్తిగా వచ్చారు, కూర్చునేవారుగా ఉన్నారు. మీరు ప్రార్థన ఎప్పుడు చేస్తారు? పాట ఎప్పుడు పాడతారు? వాక్యం ఎప్పుడు చదువుతారు? దేవుడి పనుల కోసం ఎప్పుడు పరిగెడతారు? ఇంకొక ఆత్మ నా వంటిది ఒకటి బ్రతికుంది, ఈ ఆత్మని చావకముందే దేవుళ్ళలోకి నడిపించాలని ఎప్పుడు పరుగులు పెడతారంటే ఈ క్రియ మీలో జరుగుతున్నప్పుడు. ఆమేన్. చర్చికి రావడం అనేది ఆషామాషి కాదు. చర్చికి రావడం అనేది ఒక నియమము అని పెట్టుకుని రావద్దు. చర్చికి రావడం అనేది అనేక జీవితాలకు వెలుగునిచ్చే ఈ పాదయాత్ర ఇది. ఆమేన్. అనేక జీవితాలను వెలిగించడానికి నీ ప్రయాణం ఇది. నీ గమ్యస్థానం చివరిగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, ఏమైపోతుందో తెలియని అనేకులకి తెలియజేయటానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అనేకుల హృదయాలు ప్రేరేపించి, అనేకుల హృదయాలను లేవనెత్తి, ఇదిగో నువ్వు వస్తే నీ ద్వారా కొన్ని జీవితాలు బ్రతుకుతాయి అని చెప్పి నిన్ను పంపిస్తుంటాడు. ఆమేన్. భక్తులు చాలామంది ఉన్నారు బైబిల్లో, మీకు తెలుసు. ఆదాము గారి దగ్గర నుంచి చూసుకుంటే, ఆదాము గారికి పుట్టిన సంతానాన్ని చూసుకుంటే, ఆ తర్వాత వచ్చిన నోవాహు వరకు చూసుకుంటే, నోవాహు దినములలో ఈ ప్రపంచమంతా నీటి ద్వారా అంతమైపోయి మరలా నూతన సృష్టిగా నోవాహు కుటుంబం ద్వారా ఎలాగ దేవుడు తీసుకొచ్చాడో దీనికి అనేక చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఇది నిజమని ప్రపంచం నమ్ముతుంది. అయితే అప్పుడు వచ్చిన మనము, ఈ తరాలు, మన తండ్రులు, మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన మనమందరం కూడా ఈరోజు 20వ శతాబ్దంలో బ్రతకటానికి, ఈ జీవిత మనుగడ జరిగించడానికి ఎంతోమందిని లేవనెత్తాడు మన తండ్రి అయిన దేవుడు. వాళ్ళల్లో బహు జ్ఞానయుక్తమైన మాటలు ఒక భక్తుడితో మాట్లాడించాడు. ప్రియులారా, అలాగా వచ్చిన భక్తులలో నోవాహు గారు తర్వాత మనకి బహు గొప్పగా కనపడేవారు అబ్రహాం గారు ఉంటారు. అబ్రహాము సంతానం ఇస్సాకు, యాకోబు. ఆ తర్వాత వచ్చిన రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరినీ మనకు మాదిరిగా మన కళ్ళెదురుగా చూసినట్టుగా బైబిల్లో లిఖించి పెట్టాడు. ఎందుకంటే ఆ జీవితాలు మనకి మాదిరి ఉండాలి అని. నేను ఎప్పుడు ఒక మాట చెబుతా, ఏమన్నా తెలుసా? మన పిల్లలకి మాదిరి ఎవరంటే తల్లిదండ్రులే, అవునా? తల్లిదండ్రులు ఏ దారిలో నడుస్తారో పిల్లలు ఖచ్చితంగా ఆ దారిలో నడవటానికి ప్రయత్నిస్తారు. అందుకని ఇప్పుడు చాలామంది గైనకాలజిస్టులు ఏం చేస్తున్నారు తెలుసా? అంటే పిండోత్పత్తి శాస్త్రవేత్తలు ఉంటారే, ఈ గైనకాలజిస్టులు ఏం చేస్తున్నారు తెలుసా? తల్లి గర్భంగా ఉన్నప్పుడే వాళ్ళు మేధస్సు కలిగి జీవించడానికి, లేదా వాళ్ళకున్న డిజైర్స్, గోల్స్ వాళ్ళు టార్గెట్ చేయడానికి, సపోజ్ ఇక్కడ నేనే ఉన్నాను, నా భార్యకి గర్భం వచ్చింది, పాపో బాబో పుట్టబోతున్నారు, నాకు వాడిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేయరని ఆశ ఉంది, అవునా? వాడికి ఏం చేస్తాను తెలుసా? ఈ గర్భంతో ఉన్న స్త్రీకి మ్యూజిక్ బాగా వినిపిస్తుంటారు, వెరైటీ ఆఫ్ మ్యూజిక్స్. అంటే ఈ లోపల ఉన్న శిశువు స్పందించి వాడు బయటకు వచ్చిన తర్వాత వాడి ధ్యాస అంతా దాని మీద ఉండాలి. అలా మలుస్తున్నారు. అలాగే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్, ఒక డ్యాన్స్ మాస్టర్ అయితే డ్యాన్స్, లేకపోతే ఒక టీచర్ అయితే టీచర్గా. అంటే ఈ గర్భంలో నుంచి మనం బయటికి వచ్చే ముందే వీటన్నిటిని పుణికిపుంచుకొని రావాలని నేటి ప్రపంచం ప్రయాసపడుతుంది, ఉరకలెత్తుతుంది. కానీ ప్రేమైన దేవుని వారలారా, ఏ ఒక్క తల్లిదండ్రైనా ఎప్పుడైనా యథార్థంగా చెప్పండి,
ఆలోచించారా? నా కొడుకు ఈ పాప ప్రపంచంలోనికి వస్తున్నాడు. ఒక తాగుబోతు కావద్దు, ఒక తిరుగుబోతు కావద్దు, ఒక గంజాయి తాగొద్దు, ఒక బ్లేడ్ పట్టుకుని తిరగొద్దు, ఒక వ్యర్థమైన అమ్మాయిల చుట్టూ తిరగొద్దు, ఒక వేష కొంపల చుట్టూ తిరగొద్దు, ఒక వ్యర్థమైన గొడవలకి వెళ్ళొద్దు. నా కుమారుడు నేను చెప్పినట్టు వినాలి, నాకు పేరు తెచ్చేవాడిగా ఉండాలి, దేవుడి బిడ్డలంటే ఇలాగ ఉండాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? ప్రపంచమేమో ఈ విధంగా నేర్పిస్తూ వెళ్తుంది. దేవుడేమో గర్భంలో నుంచే మీరొక నిర్మాణం అనేది నేను నిర్మిస్తున్న ఆ నిర్మాణానికి పునాదులు మీరు వెయ్యాలి అని చెప్పాడు తల్లిదండ్రుల్ని. అలా చెప్పిన దేవుడు మన పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు ఫస్ట్ మొట్టమొదటిగా మనం గమనించాలి. అలాగ పితరుల నుంచి నేర్చుకున్న వాళ్ళే ఈ బైబిల్ గ్రంథంలో ఒకరున్నారు, యోబు గారు. ఆయన దేవుడి విషయంలో మాట్లాడిన మాటలు కానీ, దేవుడి విషయంలో ఆయన చెప్పిన ఉద్దేశాలు కానీ, దేవుడి విషయంలో ఆయన తెలుసుకున్న లోతైన విషయాలు కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి తెలుసా? మనమైతే ఏం తెలుసుకుంటామో తెలుసా? మనం ఎదగాలంటే ఎలాగుండాలి, డబ్బు సంపాదించాలంటే ఎలాగుండాలి, మనం బాగా గొప్పగా బతకాలి, ఉన్నతంగా ఒకటికంటే గొప్పగా ఇల్లు కట్టాలి, ఆస్తులు సంపాదించాలంటే ఎలాగుండాలి, లేకపోతే అందరూ నన్ను గొప్పవాడు అనుకోవాలంటే నేను ఏం చేయాలని ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. అవునా కదా? ఈ ఆలోచనలు కదా మనుషులకు ఉండేది. నేను ఒకటికంటే గొప్పవాడిని అనుకోవాలి అందరూ, ఈ ఆలోచనలు. కానీ అసలు భక్తుల ఆలోచనలు ఎలాగున్నాయో మీరు యోబు గారి విషయానికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు నిజంగా. యోబు గ్రంథము 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం నేను చదివి వినిపిస్తాను. పాత నిబంధన 430 పేజీ నంబరు. నా దోషములెన్ని, నా పాపములెన్ని. యోబు గారు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా? క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడండి, అక్కడ ప్రశ్న వేస్తున్నాడు. నా దోషములెన్ని ప్రభువా, నా పాపములెన్ని, నా అతిక్రమములు నా పాపములు నాకు తెలియజేయుము. ఆమేన్. ఎవరు యోబు? యోబు ఎవరు అనుకుంటున్నారు తెలుసా? యోబు ఎవరో మీకు నేను చూపిస్తాను. వచ్చేసేయండి, యోబు గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చేసేయండి. నేను చదువుతాను, బాగా వినండి. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆమేన్. ఎవరో తెలుసా? యోబు. ఊజు అనే ఒక దేశంలో ఒక మనలాగా కాపురం చేస్తున్న ఒక మనిషి యోబు అనే వ్యక్తి. అతను 10 మంది సంతానాన్ని కలిగిన వ్యక్తి. మనలాగే భార్య ఉంది, అతనికి పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనలాగే జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి. అయితే దేవుడు అతనికి ఇస్తున్న బిరుదు చూడండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు. మొట్టమొదటి క్వాలిటీ ఏంటిది? యథార్థవంతుడు. ఈ యథార్థత ఎంత గొప్పదో తెలుసా మీకు? ఈ యథార్థత అనేది ఎంత గొప్ప. యథార్థవంతులండి నటించడం చేత కాదండి. ఆమేన్. యథార్థంగా ఉండే వాళ్ళకి నటించడం, ఎందుకంటే యథార్థంగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా ఒకలాగే ఉంటారు. దేవుడు చూసినా ఒకలాగుంటారు, దేవుడు చూడపోయినా ఒకలాగుంటారు, దేవుళ్ళో ఉన్నా ఒకలాగుంటారు, దేవుళ్ళో ఒకవేళ లేకపోయినా. యథార్థత విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఎందుకు యథార్థవంతుడనే బిరుదు యోబుకి ఇచ్చాడంటే తన యథార్థతను పరీక్షించడానికి దేవుడు తనకు కలిగిన మొత్తాన్ని పోగొట్టాడు. తన భార్యని, తన 10 మంది పిల్లల్ని, తన ఆస్తిని, అంతస్తుని, తన పనివారిని అందరిని పోగొట్టాడు. పోగొట్టిన తర్వాత మాట్లాడుతున్నాడు, ప్రభువా నా పాపములెన్ని, నా దోషములెన్ని, నా అతిక్రమములెన్ని. ఏమంటున్నాడు ఆయన? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆమేన్. యోబులో ఉన్న గొప్ప క్వాలిటీ యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, చెడుతనాన్ని విసర్జించి దేవునిలో భయభక్తిగా బ్రతికే అతనంట. అతను మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా? ప్రభువా నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములు నా పాపములు నాకు తెలియజేయము. అంత నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు ఆయనే దేవుడి దగ్గర నా పాపాలెన్ని, నా అతిక్రమాలెన్ని, నేను చేసిన దోషాలెన్నో నాకు తెలియజేయదేవంటే మనకి యథార్థం ఎంత ఉందో మనకి తెలుసు, నీతి ఎంత ఉందో మనకి తెలుసు, దేవుడి యందు భయభక్తి ఎంత ఉందో మనకి తెలుసు. మరి మనలో ఎన్నున్నాయో ఎప్పుడన్నా మనం పరీక్ష చేసుకున్నామా? ఎందుకు వీళ్ళు భక్తులయ్యారంటే అన్ని వేల మంది ఆ కాలంలో ఉన్న అన్ని లక్షల మంది వీళ్ళనే ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఈ తరంలో ఈ కాలంలో కూడా నా పాపాలేంటి, నా అతిక్రమాలేంటి, నా దోషాలేంటి అని పరీక్షించుకునే వారి కొరకు ఎదురు చూస్తారు దేవుడు. ఆమేన్. అంతేగాని మాటకు ముందు నేను గొప్ప, మాటకు ముందు నేను నీతిమంతురాలు, మాటకు ముందు నేను పరిశుద్ధరాలు, మాటకు ముందు నేను పవిత్ర. యథార్థత ఎక్కడుండేది? హృదయములో. పరిశుద్ధత ఎక్కడుండేది? లోపల. దేవుడి యందు భయభక్తి ఎక్కడుండేది? లోపల. నీ లోపలికి వచ్చి ఎవడన్నా చూస్తాడేంటి? నీ లోపలికి వచ్చి చూడగలిగేది నజరేయుడైన యేసు.
ఆయన మాత్రమే చూడగలడు అని చెప్పి అసలు ఎందుకు ఈ యథార్థత గురించి, ఈ దోషముల గురించి, ఈ పాపముల గురించి, ఈ అతిక్రమముల గురించి ఆయన ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఆల్రెడీ మొదటి వచనంలో మొదటి అధ్యాయంలో సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు. అమ్మా, మొదటి అధ్యాయంలో సర్టిఫికేట్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ 13 దగ్గరికి వచ్చేసరికి ఇంకా నాలో ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నాడు. దానికి కారణం ఏంటంటే మనకు తెలియదు ప్రియులారా. మనం ఎందుకు అడగము, వాళ్ళు ఎందుకు అడిగారంటే వాళ్ళకి అది తెలిసింది, మనకు తెలియలేదు. ఆమేన్. అది ఏది తెలిసిందో ఇప్పుడు విందురు కానీ 14 మొదట్లోకి వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు? స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును. స్త్రీ కనున నరుడంట కొద్ది దినాలు గలవాడై మిక్కిలి బాధపడతాడంట. ఈ బ్రతికే కొద్ది దినాలలో ఎన్ని బాధలండి, అవునా లేదా? బాధలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయలేపండి ఒకసారి. అబ్బాబ్బా, ఒక్కొక్కరిని గదిలిస్తే బాధ తప్పితే మిగతాది రాదు. ఎందుకంటే ఈ కొద్ది కాలంలో బాధలు ఉంటాయని చెప్పాడు. ఉన్న దేవుడు ఏమన్నాడంటే, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. ఆమేన్. బయటికి వచ్చిన తర్వాత పువ్వు ఎలాగైతే వికసిస్తుందో అప్పుడు మన కంటికి అందంగా రమ్యంగా కనపడుతుంది. అది నిజంగా మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే చిన్నతనంలో పిల్లల్ని చూసుకున్న తల్లిదండ్రులు మురిసిపోతూ సంతోషిస్తూ ఆలోచిస్తూ ఇంత గొప్పగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఒక వయసుకు వచ్చేసరికి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క చెడుతనాన్ని, వాళ్ళ యొక్క అపరిశుద్ధతని చూసి వాళ్ళు ఎంతో బాధపడే సమయం వస్తుంది. అందుకే పువ్వుతో పోల్చాడు. పువ్వు ఏంటండి, పొద్దున వచ్చిందనుకో మళ్ళీ ఎండ గట్టికి తగిలితే సాయంత్రానికి, అవునా? అంతేగాని రోజులు తడబడి అలాగ ఉంటుందా? ఉండదు. దాని కింద వేర్లున్నా నీళ్ళున్నా పువ్వు లక్షణం అది. ఎందుకంటే ఉదయం రావాలి, ఉదయాన్నే మంచి ఆనందాన్ని ఇవ్వాలి. 10:30, 11 తర్వాత మళ్ళీ 3 గంటల లోపు చూస్తే అది వాడిపోయి ఉంటుంది. ఎంత అందంగా పైకి వచ్చినా వాడిపోయి దాని కళంతా పోద్ది. అలాగే నరుడు కొద్ది కాలం బ్రతికే ఈ బ్రతుకు కూడా పువ్వు వలె అకస్మాత్తుగా వాడిపోతుందంట, హఠాత్తుగా వాడిపోతుందంట. అందుకే ఆయన ఒక ప్రశ్న వేశాడు. యోబు గారు ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న తెలుసా? ఆ ప్రశ్న వింటే నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. మీకు ఆశ్చర్యం కలిగిద్ది ఆ ప్రశ్న వింటే. ఇదే 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరణమైన తర్వాత నరుడు బ్రతుకుదురా. అబ్బా, ఎన్నో అధ్యాయము? 14వ వచనం. 14వ వచనం ప్రశ్న వేశాడు చూడండి. నరుడు మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. అబ్బా, హ్యాట్స్ ఆఫ్ అండి యోబు గారికి. ఎప్పుడన్నా వచ్చిందండి ఆలోచన? ఎప్పుడన్నా మనకి పాపం చనిపోయిన వాళ్ళకి ఏడ్చుకుంటూ బాధపడుతూ దుఃఖంతో పంపిస్తున్నాం, సాగనంపుతున్నాం. ఎన్నో బ్యాండ్ మేళాలతో, ఆరుబాటాలతో, పువ్వులు జల్లుతూ చూస్తున్నాంగా. మన కాలనీలు ఎంతమంది చనిపోతే ఎంత ఆరుబాటంగా ఆనందంగా పంపిస్తుంటారు, డ్యాన్సులు వేస్తూ చేస్తూ. కానీ ఇక్కడ భక్తుడు తన మరణం గురించి ఆలోచిస్తూ ఏం చెబుతున్నాడంటే, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. ప్రశ్న వేస్తున్నాడు. ఓ మనిషి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మరణమైన తర్వాత నువ్వు బ్రతుకుతావా? తెలుసా నీకు? దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవరు చెప్పగలరు సమాధానం? దేవుడే చెప్పగలడు. ఆమేన్ అని చెప్పి కిందకు వచ్చేసరికి మళ్ళీ పైకి వచ్చేసరికి 10వ వచనంలో ఏమంటున్నాడు చూడు. అయితే నరుల మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు. మరలా ఏమంటున్నాడు? నరులంట అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. అంతే కదా, మరణం అంటే ఏంటిది? కదల లేకుండా పడి ఉండటమే. జీవం లేని శరీరం. అదే కదా దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ. నరులు మరణమై కదలలేక పడియుందురు. మరణమైపోయి కదలలేక పడియుందురు. అదే మనుషులకు బాధ. అంతే కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మొహం ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి. బాధ ఏంటిది? వాడు తినడు, మాట్లాడు, నడవడు, కదలడు. ఇంకా ఒక 2-3 గంటలు ఆగితే మారిపోతాడు. ఇంకొక 4-5 గంటలు ఆగితే ఉబ్బిపోతాడు. ఇంకో 4-5 గంటలు ఆగితే కుళ్ళిపోతాడు. ఇంకో 4 గంటలు అయితే పురుగులు పడతాడు. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? కదిలిక ఆగిపోయినప్పుడు. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది? కదిలిక ఆగిపోయినప్పుడు. అందుకే బైబిల్లో భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన మన కదిలికలను పరిశీలిస్తున్నాడంట అంటాడు. ఆమేన్. కదిలికలు అంటే ఏంటివి? నువ్వు చేసే యదవేశాలన్నీ పరిశీలిస్తున్నాడని అర్థం. ఆమేన్. అదే కదా కదిలిక అంటే. ఎక్కడికి నడిచిపోతావో, ఏం చేస్తావో, ఏం ఆలోచిస్తావో, ఏం స్పందిస్తావో ఈ కదిలికలన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు అని మాట్లాడుతూ కంటిన్యూ చేయండి, చదవండి. తటక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. అబ్బా, చూడండి, కళ్ళకు కట్టినట్లేదా మన మరణం. నరులంట పడుకొని తిరిగి లేవరంట. అంటే ఇప్పుడు మనకి ఎవరు కావాలి? లేచి కదిలే వాళ్ళు కావాలి. ఆమేన్. అవునా? లేచి కదలని వాళ్ళు నాకొద్దు. ఒకవేళ కావాలన్నా 1 రోజు 2 రోజులే, తర్వాత ఉంటే మనం కదలకుండా అయిపోతాం. ఎందుకంటే అది విషంగా మారిపోతుంది.
అది నిష్ప్రయోజనం అన్నాడు, చెత్త అన్నాడు. ఇప్పుడు మనుషులకే కదిలేది అవసరమైతే, మాట్లాడేది అవసరమైతే, చూసేది అవసరమైతే, మరి దేవుడికి అవసరం లేదా కదిలేది? ఏమా, దేవుడికి ఎప్పుడు కావాలి? నువ్వు కదిలేటప్పుడు కావాలి, బలంగా ఉన్నప్పుడు కావాలా, పరిగెత్తగలిగినప్పుడు కావాలా, దేవుడి కోసం ఉన్నతంగా పని చేయగలిగినప్పుడు కావాలా. యవ్వనమంతా వృధా చేసుకుని యవ్వనం ఉన్నప్పుడు విచ్చలవిడిగా వ్యాపారాలని, బిజినెస్లని ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎంజాయ్ చేసి నీ బ్రతుకు కాలం అంతా వ్యర్థం చేసుకొని మొత్తం నడవలేక, చూడలేక, తినలేక అన్నీ పోయిన తర్వాత వచ్చి కూర్చొని, ప్రభువా నాకు ఇస్తావా పరలోకం అంటే, ఇప్పుడు నువ్వు కదలలేని రాయివి. ఆమేన్. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, అందరు యవనస్తులే, ముగ్గురు తప్ప. యవనస్తులు అందరూ చేయలేపండి ఒకసారి. మీరు అందరూ యవనస్తులే. 40 లోపు ఉన్న వాళ్ళు అందరూ యవనస్తులే, 45 లోపు ఉన్నోళ్ళు. అవునా? మీ యవ్వన బలం మీ దేవుడి కొరకు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆమేన్. చెప్పండి, ఈ రోజు నుంచి నేను దేవుడి కొరకు దేవుడి పనిని చేస్తాను అన్న వాళ్ళు చేయలేపండి. ఈ రోజు నుంచి దేవుని కోసం ప్రయాసపడతాను అన్న వాళ్ళు చేయలేపండి. ఈ రోజు నుంచి నా ఇరుగు పొరుగు వారి కోసం, నా స్నేహితుల కోసం నేను కన్నీటి ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు చేయలేపండి. దేవుడి దగ్గర మాట ఇస్తున్నారు, మర్చిపోకండి. నా పనులు నేను చూసుకున్నా సరే, సాయంత్రం వచ్చి నా సహోదరు గురించి, నా భర్త గురించి, లేకపోతే నా భార్య గురించి, నా పిల్లల గురించి, నా చుట్టుపక్కల వాళ్ళ గురించి, లేదా నా ఆత్మీయ జీవితం గురించి నేను కన్నీటితో ప్రార్థన చేస్తాను. ఈ సంఘములో దేవుడు వాడబడే ఒక మంచి పాత్రగా ఉంటానన్న వాళ్ళు చేయలేపండి ఒకసారి. ఎక్కడ దొరుకుతుందండి జీవవాక్యం? దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసి ఈ సంఘాన్ని ఎక్కడో హైదరాబాదులో పని చేసుకుంటూ ఉంటున్న మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సత్యవాక్యాన్ని మీకు అందజేయడానికి ఇక్కడ మమ్మల్ని ఉంచేశాడు దేవుడు. ఆమేన్. నాకు అనిపిస్తుంది, మాకు ఇక్కడ ఎవరు తెలుసు, ఎట్లా వచ్చాము, ఎట్లా ఉన్నాము, ఇవాళ దేవుడి మాటలు అనేకులకి చెప్పిస్తున్నాడంటే నిజంగా దేవుడి కార్యాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాయో మనకి తెలియదు. అలాగే మీ జీవితంలో మీ ద్వారా ఎవరిని మారుస్తాడో దేవుడు మీకు తెలియదు. ఆమేన్. అయితే ఆయన మార్చాలి అంటే నీకు కదలిక ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, బలము ఉన్నప్పుడే నువ్వు దేవుడి కోసం పరిగెత్తే మంచి పాత్రగా నువ్వు రెడీ అవ్వాలి. ఆమేన్. ఎందుకో తెలుసా? నరులు మరణించిన తర్వాత బ్రతుకుదురా? ప్రశ్న వేశాడు మీకు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు యోబు ద్వారా. బ్రతుకుతారా? మాకు తెలియదండి, ఏమైపోద్దో, చచ్చిపోతాం అంతే అంటారా? అది తెలియజేయడానికే దేవుడు ప్రతి ఆదివారం ఇక్కడ వాక్యం చెప్పిస్తున్నాడు. ఆమేన్ అని చెప్పి మరలా కిందకు వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆకాశము గతించిపోయే వరకు వారు మేలుకొనరు. ఎప్పుడు వరకు మేలుకొనరంట వాళ్ళు? ఆకాశం గతించే వరకు. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఆకాశం ఉన్నంత వరకు అయితే వాళ్ళు మేలుకోరు, అంటే మరణంగానే ఉండిపోతారు. ఆకాశం వెళ్ళిపోయిన తర్వాత మేలుకుంటారు. అబ్బా, ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ఈ ఆకాశం గతించిపోతుంది అంటే చనిపోయే ప్రతి మనిషి కోసం ఈ ఆకాశము, భూమి వాక్యము ద్వారా భద్రం చేయబడి ఉందంట. కిందకు వచ్చేసరికి 10 నుంచి ఒకసారి చదవండి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆమేన్. ఎప్పుడు పోతాయి అంట ఆకాశాలు? చెప్పండి. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా. అందరం పడుకున్నామండి, తలుపులు గట్టిగా వేసుకున్నాం, సౌండ్ కూడా రాలేదు, బంగారం పోయింది, నా ఇల్లే దొరికిందా? ఏడుస్తారే ఏదన్నా వస్తువు పోయినప్పుడు. అలాగే మనుషులందరూ నెమ్మది కలిగి ప్రశాంతంగా నిద్రించినప్పుడు ప్రభు దినం దొంగ వచ్చినట్లు వస్తుందంట. అప్పుడు ఆకాశము గతించిపోతుంది. ఇదిగో ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరును వారి నిద్రను లేపజాలరు. ఆమేన్. ఎవరి నిద్రను లేపజాలరంట? చచ్చిపోయిన వాడిని ఎవరు లేపారు ఇప్పటివరకు? ఎందుకు యేసుక్రీస్తుని లేపారో తెలుసా? అలా లేచే రోజు త్వరలో ఉందని. ఆమేన్. ఆయన ఒక్కరిని చూపించాడు శాంపిల్గా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన రక్షకుడు. మనమైతే ఎలా చనిపోతున్నామో మనకు మాత్రమే తెలుసు. మన పాపాలు ఒప్పుకొని చనిపోతున్నామా? అందుకే యోబు గారు ప్రతిదినం గుర్తు చేసుకుంటున్నాడు, ప్రభువా నా పాపములెన్ని, నా దోషములెన్ని, నా అతిక్రమములెన్ని, నా పాపము నాకు తెలియచేయము. ఈ రోజు నుంచి మీరు అడగాలి ప్రతిరోజు, ప్రభువా నా దోషాలేంటి నాయన, నా పాపాలేంటి నాయన, ఈ చూపు ద్వారా ఏం చేస్తున్నాను ఆయన, ఈ మాట ద్వారా ఏం చేస్తున్నాను ఆయన, ఈ యొక్క మనసులోని ఆలోచన ద్వారా ఏం చేస్తున్నాను ఆయన, ఈ కోపము, ఆగ్రహము, కుళ్ళు, కుట్ర ద్వారా నేను ఏం చేస్తున్నాను ఆయన, నాకున్న ఈ ద్వేషపూరితమైన బుద్ధి ద్వారా నాకు ఏం చేస్తున్నాను ఆయన, అసలు ఏమన్నా మీకు ఇష్టరాలుగా బ్రతుకుతున్నానా, నా పాపాలు ఒకసారి నాకు చూపించు ప్రభువాని దేవుణ్ణి అడగాలి. ఆమేన్. నిన్ను ఒక మంచి మనిషిగా, నలుగురు నిన్ను చూసి ఆశ్చర్యపోయే పాత్రగా, నలుగురు నిన్ను చూసినప్పుడు అబ్బో ఒకప్పుడు వీళ్ళు ఇలాగుండినరు, ఇప్పుడు ఇంత బాగా మారారేంటబ్బా అంటే దేవుని నీతి నీలో ప్రవహించే విధంగా. ఆమేన్. అలా మనిషి మారాలి అని చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. ఆమేన్. ఈ నిద్రించిన వారిని అందరిని ఎక్కడ దాచిపెడుతున్నాడో తెలుసా? చెప్పండి. అది మీరు ఎక్కడికి పోతారు ఇప్పుడు చనిపోతే? ఎక్కడ దాచిపెట్టబడతారు? అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బ్రతకండి. నాకు వయసు ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తాను,
నాకు బలం ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు యవ్వనం ఉంది, ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా కోరికలు ఉన్నాయి, నా కోరికను ఎవడు ఆపలేడు అనుకుంటే పాతాళంలో దాచిపెట్టబడతావు. నువ్వేం చెట్టు మీదకి వెళ్ళిపోవు దెయ్యంలాగా, నువ్వేం గాల్లో తిరగవు దెయ్యంలాగా. ఈ గాల్లో తిరిగే జిమ్మికులు, మ్యాజిక్లు అవన్నీ అపవాది చేస్తున్న క్రియలు అంతే. వాడికి గాలి పెట్టింది, ఈడికి గాలి పెట్టింది, ఒట్టిదే మనుషుల్ని భ్రమపరచడానికి. మనుషులు చచ్చిపోతే ఎక్కడికి వారు? పాతాళంలో దాచిపెట్టబారు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఈ భూమి మీదే దెయ్యాల్లాగా చట్టాపట్టా వేసుకుని తిరుగుతుంటారని చెప్పి భ్రమ పెట్టింది. పెద్దలు పెట్టారు. పెద్దలు చెబుతుంటారు, ఈ ఏళ్ళతో నిప్పెలుగుతుంది ఆ చెట్టు మీద, ఊర్లలోకి పోతే తీయగా. ఎప్పుడన్నా మీరు చూశారేంటి? చూశారా? నేను చూద్దామని చాలా ట్రై చేశాను. 12 గంటలకు కూడా మర్రి చెట్టు కాడకు పోయా, కనపడదే. ఏర్లు ఒకటం తప్పితే ఆ ఏర్ల మధ్యలో వస్తున్న నీడ ఉంటుంది, అది ఒకవేళ మనిషి ఆకారం ఉంటే గుండె అలా భయపడిన రోజులే చాలా నాయి. ఎక్కడ చెట్టు కింద దెయ్యం నాకేం భయమని సామెత అయిపోయింది ఇప్పుడు. అలాగా ఎవ్వరు దెయ్యాలుగా మారి ఈ భూమి మీద ఉండరు. ఆమేన్. మనిషి బ్రతికున్నప్పుడే చాలా ప్రమాదం అండి. అలాంటిది ఆత్మగా మారిన తర్వాత ఎంత శక్తిమంతుడు అవుతాడో తెలుసా? ఈ ఆత్మ అంటే ఏంటిది అనుకున్నారు? చావు లేనిది. చూడండి, మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఆలోచించుకోండి. ఇలా కూర్చున్నారు, నేను ఇలా నిలబడి వాక్యం చెబుతున్నాను, నేను ఇలాగే ఉంటా, పడిపోతా. ఏముంది? నాలో రక్తం ఉంది, నా గుండె ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఏమైపోయా నేను అంటే, నన్ను బ్రతికిస్తున్న ఈ ఇంజన్, లోపల ఉన్న ఈ శక్తి, లోపల ఉన్న ఈ పవర్ నన్ను వదిలి బయటకు వచ్చింది. అది నన్ను ఆనందింపజేస్తుంది, తింటే, మాట్లాడితే సంతోషింపజేస్తుంది, కొడితే ఏడిపిస్తుంది, తిడితే దుఃఖపరుస్తుంది, ఇన్ని చేస్తుంది. లోపల కనపడకుండా ఉన్న ఈ మహాశక్తి, ఈ శక్తి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు అది పోయి ఎక్కడ దాచిపెట్టబడుతుందో తెలుసా? ఆమేన్. చదవండి ఆ వాక్యం మరొకసారి, 13వ వచనం. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో. అబ్బా, భక్తుడికి అర్థమైపోయింది. నన్ను పాతాళంలో దాచే రోజు ఒకటి వస్తుంది ప్రభువా, మరలా నీ రాకడొచ్చే వరకు నన్ను అక్కడ దాచయ్యా అని అడుగుతున్నాడు. ఆమేన్. మీరు కూడా చనిపోయిన తర్వాత అక్కడికే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అనుకున్నారు? పాతాళంలో దాచిపెట్టబడతారు. వాడేం పాపం పాతాళంలోకి పోయి అల్లాడిపోతుంటే, ఏడేమో సంబరాలు, ఆటలు, పాటలు, డ్యాన్సులు. నిజమండి, నిజం. ఎంత గ్రాండ్గా చేస్తారండి. పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు చూడండి, ఎంత డబ్బు ఖర్చు పెడతారో తెలుసా సాగు చేయడానికి? కోట్లలో ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, గంధపు చెక్కలతో కాల్చేవాళ్ళు. అంటే వాళ్ళు కాలిస్తే ఆత్మశాంతి వస్తుంది అనుకుంటున్నారు. ఆత్మ లేదు శాంతించడానికి. ఆత్మ దాచిపెట్టబడింది పాతాళంలో. దాచిపెట్టిన తర్వాత ఎప్పుడు తెలుసా? ఆకాశము గతించిపోవు వరకు మేలుకొనరు. ఆమేన్. ఆకాశం గతించిపోగానే కడబూర శబ్దం, యేసుక్రీస్తు వాయిస్ ఈ భూ ప్రపంచానికి వినపడంగానే వెంటనే శవాలన్నీ మళ్ళా లేస్తాయి. ఎలా లేస్తాయి తెలుసా? మీరు ఎలా లేస్తాయి అనుకుంటున్నారు? ఎలా లేస్తాయి అనుకుంటున్నారు మీరు? కొరింథీయులకు రాసిన పత్రిక 156 చూడండమ్మా, కొత్త నిబంధన 40 చదవండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదము కలగదు కదా. మూతుల పునరుద్ధానము కూడా అలాగే శరీరము బలహీనమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా అనగా బలమైనదిగా లేస్తుందంట. అబ్బా, ఇప్పుడున్న శరీరం అంట జబ్బుదంట, కుళ్ళుదంట, దేశంతో నిండిందంట, స్వార్థంతో నిండిందంట, పనికి మాలిందంట. ఇది టోటల్గా చెప్పుకుంటే గబ్బు శరీరం. అవునా కదా? ఇవాళ సబ్బు పెడితే మళ్ళీ పొద్దున్నే పెట్టాలా, లేకపోతే కంపు. అది షేమ్ అయిపోయేది, అంతే కదా. షేమ్ అయిపోయే ఏమన్నా షార్ట్ పీరియడ్ ఉంటాయి, తక్కువ పీరియడ్ ఉంటాయి. అవునా? నిజం. ఒక్కోసారి చూడండి, మనం జస్ట్ ఇప్పుడే అలా కడుక్కుని వెళ్ళిపోతామా, మళ్ళీ అరగంట లోపు కడిగేయాల. ఎందుకంటే ఇది సరైంది కాదు. అందుకే ఒక భక్తుడు మంచి పాట రాశాడు, మురిసిపోకే అందమా మొరవబోకే, ఎంత మురిసినా అందమా నువ్వు మట్టిలో పోతావే. ఆమేన్. ఇవన్నీ ఎందుకో తెలుసా? మోసపూరితమైన మన ఆలోచనల నుంచి బయటికి రావటానికి. ఆమేన్. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అదిగో ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలగదిగా లేపబడును. ఆమేన్. ఆరోగ్యం బాగలేక చచ్చిపోయాడండి పాపం. కృంగి కుళ్ళి చచ్చిపోయాడండి. బలహీనం. ఎంత బలంగా ఉండేవాళ్ళండి పాపం. అప్పుడప్పుడు అక్క చెప్పి బాధపడుతుండేది, ఆ దుర్గక్క గురించి. ఆమె పక్క నుండి చూసింది కదా, ఎలా బలంగా నిటారుగా ఉండే మనిషి. ఆఖరికి శరీరం బలహీనమైనదిగా, ఘనహీనమైనదిగా, దేనికి పనికిరానిదిగా, కనీసం అడుగేయలేనిదిగా అయిపోయి చచ్చిపోయింది. అయితే రేపు ఆమె శరీరం ఎలా లేస్తుందో తెలుసా? రోగం లేనిదిగా,
ఆకలి లేనిదిగా, దప్పిక లేనిదిగా, ఈ జీవించడానికి పని చేసుకోలేనిదిగా లేపుతాడంట దేవుడు ఆకాశం గతించినప్పుడు. ఆమేన్. అయితే అప్పుడు లేపిన తర్వాత శిక్షకు పంపిస్తాడు. దేవుళ్ళో నీతిగా బ్రతకకపోతే, దేవుళ్ళో నీతిగా బ్రతికితే ఆయనతో పాటు ఆ పరలోకంలో నిన్ను చేర్చుకుంటాడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవా, ఎంతో విలువైన నీ మాటలు, నీ వాక్యాన్ని నీ పిల్లలకి వినిపింపజేశారు నాయన. నిజంగా మా మరణం గురించి మాకు తెలియజేస్తూ ఎన్నో గూఢమైన రహస్యాలు, ఎన్నో అమూల్యమైన సంగతులు మాకు చెబుతున్నాయన. నిజంగా ఈ మానవ మనుగడని ఎలా కొనసాగించాలో, ఎలా ముగించాలో మాకు నేర్పిస్తూ మా వెన్నంటుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము మార్పు తెచ్చుకొని, మమ్మల్ని మేము మా పాపాలు మీ ద్వారా క్షమించబడి, మా శాపాలు కొట్టివేసుకొని, మా అతిక్రమాలు తీసివేసుకుని పరిశుద్ధులుగా, పరిశుద్ధురాలుగా మీ యొద్ద కరుమూసే ఒక దినాన్ని మాకు అనుగ్రహించమని కోరుతుంది. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని సంఘంతో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి. ఇంత అమూల్యమైన మాటలు మీరు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఎంతో ప్రేమగా, ఎంతో ఆసక్తిగా ఈ సంఘంతో సహవాసం చేస్తుండగా ఇంకా నువ్వు బలపరచండి. ఈ సంఘం నాయన ఒకనాడు మీ పరలోక రాజ్యంలో ఉండటానికి మీరే సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా అనేక ఆత్మల్ని ఇక్కడ కూర్చోబెట్టమని, అనేకుల గురించి ప్రార్థన చేసే బలమైన సంఘంగా లేవనెత్తమని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పనిపాట్ల పరంగా మీరే దీవించి ఆశీర్వదించమని, ప్రతి విషయంలో నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు మీ హస్తాలకు అప్పచెబుతూ, ఆత్మీయ జీవితంలో మరి ముఖ్యంగా మీ హస్తము, మీ తోడు, మీ పరిశుద్ధాత్మ సహాయము ఈ కుటుంబాలకు ఉంచమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెబుతూ, త్వరలో రాయనున్న యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. ఒకరికొకరు ప్రేమపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పుకోండి. అందరు లేచి ఒకరినొకరు కలిసి వందనాలు చెప్పుకోండి. మరి వచ్చే వారం 7 గంటలకల్లా మీరు రండి. 7 గంటలకి మనం మొదలు పెట్టుకుని 9 లోపే ముగించుకుందాం.